టు అవర్ ఛానల్ క్విక్ ఆఫ్ క్లాస్. మన ఛానల్‌లో డైలీ కరెంట్ అఫైర్స్ మరియు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఈ సబ్జెక్టులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్‌ని మన ఛానల్‌లో పోస్ట్ చేయబడతాయి. మన ఛానల్‌లో పోస్ట్ చేసేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షేర్ చేయండి. రీసెంట్ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం ఒక అంశాన్ని చూద్దాం. అది జూలై 25, 2026 తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు తన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేయడానికి గల కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి లీకేజ్ కారణంగా, నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అవకతవకల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు తన పదవికి రాజీనామా చేశారు. అసలు నీట్ అంటే ఏంటి? నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ ని ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి జాతీయ స్థాయి సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. ఈ నీట్ లో జరిగిన అవకతవకలు మరి ఈ నీట్ లో జరిగిన లీకేజ్ కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పటి వరకు మనం చూసిన ఈ అంశంలో రీసెంట్ గా రాజీనామా చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇంతకుముందు ఎవరైనా చరిత్రలో రాజీనామా చేసిన మంత్రులు ఉన్నారు అనే అంశాన్ని మనం చూడాలి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే రాజీనామా చేసిన మంత్రులలో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎన్నోవారు. చరిత్రలో ఇప్పటి వరకు చూసినటువంటి మంత్రులలో 1956 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మంత్రి రాజీనామా చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో మొదటిసారి రాజీనామా చేసినటువంటి మంత్రి ఎవరంటే ఎల్బి శాస్త్రి. ఎల్బి శాస్త్రి గారు 1956లో తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు అంటే తమిళనాడులో జరిగినటువంటి అరయలు అనేటువంటి ప్రదేశంలో రైలు ప్రమాదం జరుగుతుంది. ఆ రైలు ప్రమాదంలో దాదాపుగా 140 మంది ప్రయాణికులు మరణిస్తారు. ఈ 140 మంది ప్రయాణికులు మరణించిన కారణంగా ఈ మరణానికి నైతిక బాధ్యతను వహిస్తూ అప్పుడు మన మంత్రి అయినటువంటి ఎల్బి శాస్త్రి, అప్పట్లో ఇతను రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ ఉండేవారు. అతను 1956లో తన పదవికి రాజీనామా చేసిన మొదటి మంత్రి ఎవరు? ఎల్బి శాస్త్రి. తమిళనాడులోని అరయలూరు అనేటువంటి ప్రాంతంలో 145 మంది రైలు ప్రమాదంలో మరణించిన కారణంగా తన పదవికి రాజీనామా చేస్తారు. 1958 సంవత్సరంలో మరియు 1965 సంవత్సరంలో రాజీనామా చేసినటువంటి మంత్రి టిటి కృష్ణమాచారి. ఈ టిటి కృష్ణమాచారి దగ్గర మనల్ని అడగాల్సినటువంటి అంశం ఏమిటంటే చరిత్రలో 2 సార్లు తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మంత్రి ఎవరు అని అడిగితే టిటి కృష్ణమాచారి. 1958 మరియు 1965 సంవత్సరాలకు 2 సార్లు ఇతను తన పదవికి రాజీనామా చేస్తారు. 1958 సంవత్సరంలో 58లో ఎల్ఐసి పెట్టుబడుల వివాదంలో మొదటిసారి రాజీనామా చేస్తే 1965 సంవత్సరంలో కుమారుడి వ్యాపారాల అవినీతికి కుమారుడి వ్యాపారంలో అవినీతికి తన నైతిక బాధ్యతను వహిస్తూ టిటి కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ 56లో ఎల్బి శాస్త్రి గారు చేశారు. 1958, 1965 2 సార్లు తన పదవికి రాజీనామా చేసిన మంత్రి టిటి కృష్ణమాచారి. 1962 సంవత్సరంలో ఇంకొక మంత్రి మనకు రాజీనామా చేస్తారు. ఆ మంత్రి వికే కృష్ణ మీనన్.
డికే కృష్ణ మీనన్ 1962లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1962 సంవత్సరం అని మనకు ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ చైనా వర్సెస్ ఇండియా. భారత్ చైనా యుద్ధ సమయంలో ఇక్కడ భారత్ ను చైనా 1962లో జరిగినటువంటి యుద్ధంలో ఓడించి భారత్ ఇక్కడ ఓటమి చెందుతుంది. ఈ ఓటమిలో నైతిక బాధ్యతను వహిస్తూ వికే కృష్ణమేనన్ గారు తన పదవికి రాజీనామా చేస్తారు. ఇక్కడ జరిగిన ఈ యుద్ధంలో 1300 మంది సైనికులు మరణిస్తారు. ఈ 1300 మంది సైనికులు మరణించిన కారణంగా దీనికి నైతిక బాధ్యతను వహిస్తూ వికే కృష్ణమేనన్ తన పదవికి రాజీనామా చేస్తారు. 1987 సంవత్సరంలో మనకు ఇంకొక మంత్రి తన పదవికి రాజీనామా చేస్తారు. అతను విపి సింగ్. విపి సింగ్ తన పదవికి రాజీనామా చేయడానికి గల కారణాన్ని ఇప్పుడు మనం చూడాల్సింది. విపి సింగ్ తన పదవికి రాజీనామాను ఎందుకు చేస్తారంటే, రక్షణ ఒప్పందాలు రక్షణ ఒప్పందాలపై విచారణ నేపథ్యంలో జరిగే విచారణ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విపి సింగ్. తర్వాత 1993 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదం 1983 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదానికి నైతిక బాధ్యతను వహిస్తూ ఇక్కడ మాధవ్ చౌదరి అనేటువంటి వ్యక్తి తన పదవికి 1993లో ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదానికి నైతిక బాధ్యతను వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తారు. ఇక్కడ ఢిల్లీలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందంటే ఇక్కడ ఎవరు చనిపోవడం మాత్రం ఈ ప్రమాదంలో జరగలేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి నైతిక బాధ్యతను వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తారు. 1999 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని కైసల్ అనేటువంటి ప్రాంతంలో రైలు ప్రమాదం జరుగుతుంది. 1999 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని కైసల్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి రైలు ప్రమాదంలో దాదాపుగా 300 మంది ప్రాణాలు కోల్పోతారు. 1999లో వెస్ట్ బెంగాల్ కైసల్ రైలు ప్రమాదంలో 300 మంది తమ ప్రాణాలు కోల్పోతే, ఈ జరిగినటువంటి ఈ ఘటనకు నైతిక బాధ్యతను వహిస్తూ నితీష్ కుమార్ గారు తన పదవికి రాజీనామా చేస్తారు. 2000 సంవత్సరంలో పంజాబ్ లో మరో రైలు ప్రమాదం జరుగుతుంది. పంజాబ్ లో జరిగిన రైలు ప్రమాదంలో 46 మంది మరణిస్తారు. పంజాబ్ లో 2000 సంవత్సరంలో జరిగిన రైలు ప్రమాదంలో 46 మంది మరణిస్తే, ఈ మరణాలకు నైతిక బాధ్యతను వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు తన పదవికి రాజీనామా చేస్తారు. ఇక్కడ 2000 సంవత్సరంలో తన పదవికి రాజీనామా చేసినటువంటి మహిళా మంత్రి మమతా బెనర్జీ. చరిత్రలో మొదటిసారిగా తన పదవికి రాజీనామా చేసినటువంటి మంత్రి ఎవరంటే మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్,
ఈవిడ పంజాబ్ లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతను వహిస్తూ 46 మంది మరణించిన కారణంగా 2000 సంవత్సరంలో తన పదవికి రాజీనామా చేస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని కూడా చూద్దాం. రాజీనామా చేస్తారు. ఈ 2005లో నట్వర్స్ని రాజీనామా చేయడానికి గల కారణం ఏంటంటే ఇరాక్ ఆయిల్ ఫుడ్ కంపెనీ యొక్క కుంభకోణం. 2005లో నట్వర్స్ ఇరాక్ ఆయిల్ ఫుడ్ కంపెనీ యొక్క కుంభకోణానికి నైతిక బాధ్యతను వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. 2008లో ఇక్కడ ముంబై ఉగ్రదాడులు జరుగుతాయి. ముంబైలో ఉగ్రదాడులు. ఈ ముంబైలో జరిగిన ఉగ్రదాడులకు నైతిక బాధ్యతను వహిస్తూ శివరాజ్ పాటిల్ తన మంత్రి పదవికి రాజీనామాను సమర్పిస్తారు. అదేవిధంగా 2010వ సంవత్సరంలో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం 2010లో జరుగుతుంది. ఈ 2G స్పెక్ట్రమ్ కుంభకోణానికి నైతిక బాధ్యతను వహిస్తూ ఏ రాజా మంత్రి అనేటువంటి మంత్రి అప్పుడు 2010లో తన పదవికి రాజీనామా చేస్తారు. మరియు 2010లోనే ఐపీఎల్ కుంభకోణంలో భాగంగా శశి థరూర్ తన పదవికి రాజీనామా చేస్తారు. టోటల్గా మనం ఒకసారి మన కాన్సెప్ట్ ని క్విక్ రివిజన్ చేసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు జూలై 25, 2026న తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు కాబట్టి ప్రజెంట్ ఈ అంశం అనేది కరెంట్ అఫైర్స్ లో ఎలివేట్ అయింది. దీనిలో భాగంగా మనం ఏం చేస్తామంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినటువంటి ప్రస్తుత మంత్రి కాబట్టి చరిత్రలో ఎవరైనా రాజీనామా చేశారా అనేదాన్ని మనం చూడాలి. చరిత్రలో మొదటిసారిగా తన పదవికి రాజీనామా చేసినటువంటి మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇతను మొదటి మంత్రి. మనల్ని హిస్టారికల్ గా అడగాలనుకుంటే చరిత్రలో తన పదవికి మొదటిసారిగా రాజీనామా చేసినటువంటి మంత్రి ఎవరిని అడిగితే లాల్ బహదూర్ శాస్త్రి 1956. తన పదవికి 2 సార్లు రాజీనామా చేసినటువంటి మంత్రి ఎవరంటే పిటి కృష్ణమాచారి. 1962వ సంవత్సరంలో వికే కృష్ణ మేనన్ భారత్ చైనాల మధ్య జరిగినటువంటి యుద్ధ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తారు. రక్షణ ఒప్పందాలపై విచారణ నేపథ్యంలో విపి సింగ్ 1987లో తన పదవికి రాజీనామా చేస్తారు. 1993లో ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మాధవరావు తన పదవికి రాజీనామా చేస్తారు. 1999లో వెస్ట్ బెంగాల్ గైసల్ రైలు ప్రమాదంలో 300 మంది మరణించిన కారణంగా నితీష్ కుమార్ గారు తన పదవికి రాజీనామా చేస్తారు. 2000 సంవత్సరంలో ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మొదటి మహిళా మంత్రి తన పదవికి రాజీనామా చేసినటువంటి మొదటి మహిళా మంత్రి మమతా బెనర్జీ 2000 సంవత్సరంలో. కారణం పంజాబ్ లో రైలు ప్రమాదం కారణంగా 46 మంది మరణిస్తే ఆ మరణానికి నైతిక బాధ్యతను వహిస్తూ మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేస్తారు. 2005లో నట్వర్ సింగ్ ఇరాక్ ఆయిల్ ఫుడ్ కంపెనీ యొక్క కుంభకోణంలో తన పదవికి రాజీనామా చేస్తారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడులకు నైతిక బాధ్యతను వహిస్తూ శివరాజ్ పాటిల్ తన పదవికి ఇక్కడ రాజీనామా చేస్తారు. 2010లో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఏ రాజా తన పదవికి రాజీనామాను చేస్తాడు. 2010లో ఐపీఎల్ కుంభకోణంలో భాగంగా శశి థరూర్ తన పదవికి రాజీనామా చేస్తారు. మొత్తంగా తమ పదవులకు రాజీనామా చేసినటువంటి మంత్రులు ఎంతమంది అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మంది. 12 సార్లు రాజీనామాలు జరిగితే అందులో 11 మంది తమ పదవులకు రాజీనామా చేశారు.
ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ గారు తన పదవికి రాజీనామా చేస్తే తన పదవిలో రాజీనామా చేసిన కారణంగా ప్రహ్లాద్ జోషి కేంద్ర విద్యాశాఖ యొక్క అదనపు బాధ్యతను ఇతను స్వీకరించారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు డిస్కస్ చేసుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ లో అంశం. మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.